ఇలాంటి జారిపోయే లైనింగ్ బ్లౌజ్లు చాలా మంది కొత్తగా నేర్చుకునే వాళ్ళు అయితే కనుక ఒక్కొక్క బ్లౌజ్ వచ్చేసి ఒక 2-3 డేస్ కుట్టే వాళ్ళు కూడా ఉంటారు. అవునా కాదా? మీరు ఎలా కుడతారు అనేది కామెంట్ చేయండి. టైలరింగ్ అంటే కొంతమందికి బద్ధకంగా అనిపించింది. అలా బద్ధకంగా అనిపించిన వాళ్ళు ఎలా ఫాస్ట్గా వాళ్ళు అంత బద్ధకంగా ఫీల్ అయ్యే వాళ్ళు కూడా రోజుకి ఒక మినిమం 3 to 4 బ్లౌజెస్ ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలి, అలా స్టిచ్ చేసుకోవాలంటే ఏ పార్ట్ ఫస్ట్ రెడీ చేసుకోవాలి, కుట్టేటప్పుడు మనం యూజ్ చేయాల్సిన టిప్స్ ఏంటి అనేది ఈ వీడియోలో చూపిస్తాను. ఫినిషింగ్ కూడా చూడొచ్చు. ఇది మ్యాక్సిమం 15 మినిట్స్లో అయితే కంప్లీట్ అయిపోయింది లైనింగ్ బ్లౌజ్. ఇలా జారిపోయే బ్లౌజెస్కి ఈ షేప్స్ ఇలా డాట్స్ వేసుకునేటప్పుడు జారిపోతా మనకి కరెక్ట్గా రావన్నమాట. ఇలాంటి బ్లౌజెస్ వచ్చినప్పుడు ఎలా మనం స్టిచ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో ఉంటుంది. ఫినిషింగ్ అయితే చూడొచ్చు, మీకు ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చిందో. మనకి హాఫ్ అన్ అవర్ లోపు 20 మినిట్స్లో రెడీ చేసుకున్న కూడా బ్లౌజ్ అనేది ఇంత ఫినిషింగ్తో ఎలా రెడీ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో ఉంటుంది. కాజా పట్టి కూడా చూడండి ఎంత నీట్గా వచ్చిందో. అలాగే మీరు టైలరింగ్ నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి మన ఛానల్ అనేది చాలా యూజ్ అయిద్దండి. కొత్తగా చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా యూజ్ అయిద్ది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. టైలరింగ్ విషయంలో ఉన్న బద్ధకాన్ని వదిలేసి రోజుకి 3-4 బ్లౌజెస్ మినిమం ఎలా స్టిచ్ చేసుకోవచ్చు అనేది నేను చూపిస్తాను. చూసేయండి ఇంకా వీడియో అయితే. లైనింగ్ బ్లౌజ్ చాలా ఈజీగా ఇప్పుడు బిగినర్స్ అయినా సరే డైలీ మినిమం ఒక 4-5 బ్లౌజెస్ అయినా స్టిచ్ చేసుకునేటట్టు మనం ఫస్ట్ ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి. కుట్టుకునేటప్పుడు బ్లౌజ్ అందరం కుడతామండి, అలా కాదు. ఫస్ట్ ఏ పార్ట్ మనం రెడీ చేసుకోవాలి, ఎలా కుట్టుకుంటే మనకి టైం అనేది సేవ్ అయ్యిద్ది, మనకి బ్లౌజ్ కుట్టే ఇంట్రెస్ట్ అనేది తగ్గకుండా ఉంటుంది అనేది చూపిస్తాను చూడండి. ఫస్ట్ వచ్చేసి ఎప్పుడైనా కానీ నెక్ పీసెస్ కూడా కట్ చేసేసుకోండి. కటింగ్ చేసుకునేటప్పుడు ఇంకా మీరు మిషన్ ఎక్కిన తర్వాత ఇంకా ఏ విధమైన కటింగ్ ఉండకుండా చక్కగా మొత్తం రెడీ చేసేసుకోండి. ఇదిగోండి ఇలా ఫస్ట్ నెక్ పీస్ అయితే రెడీ చేసి పక్కన పెట్టేసుకోండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో మంచి మంచి బ్లౌజ్ కటింగ్ వీడియోస్ కావచ్చు, కొత్త వాళ్ళకి మంచి మంచి టైలరింగ్ టిప్స్ కావచ్చు, అలాంటివి మీకు చాలా యూజ్ అయ్యే కంటెంట్ ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇదిగోండి ఇలా నెక్ పీస్ అయితే ఫస్ట్ రెడీ చేసేసుకోండి. ఇది పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి నడుం పట్టీలు జాయింట్లు వేసుకోండి. నడుం పట్టి కంపల్సరీ జాయింట్ పడిద్ది కాబట్టి బ్యాక్ పార్ట్ అనేది ఫస్ట్ రెడీ చేసేసుకోండి. నేను ఎలా స్టిచ్ చేస్తున్నానో మీరు అలా ఫాలో అయ్యి స్టిచ్ చేసుకోండి. చాలా ఈజీగా కూడా అయిపోయింది మీకు బ్లౌజు. ఇదిగోండి నడుం పట్టి రెడీ చేసుకున్న తర్వాత చూడొచ్చు మీరు. ఇవన్నీ నేను ఏం చేసేసానంటే కట్ చేసిన తర్వాత ఇలా జారిపోయే క్లాత్లకి మనకి లైనింగ్ అటాచ్ చేసుకోవడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. అందుకని నేనైతే గమ్ యూస్ చేసి అంటించేస్తానండి. ఇలాంటిది మీకు ఎలా మనం స్టిచ్ చేసుకోవాలి అనేది కావాలంటే కామెంట్ చేయండి, వీడియో అయితే తీస్తాను. ఓకేనా? చక్కగా ఇలా అంటించేసుకున్నాను చూడండి. ఎక్కడ మనకి ముడతలు కానీ తిత్తుల్లాగా రావడం, లూజ్ లాగా రావడం ఏమీ లేదు క్లాత్. అలాగే నేను ఫ్రంట్ హ్యాండ్స్ కావచ్చు అన్నీ ఇలా గమ్తో అయితే స్టిచ్ చేసేసుకున్నాను. చాలా పర్ఫెక్ట్గా అయితే ఏ ముడతలు రావండి. అదే మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఇలాంటి క్లాత్ వచ్చినప్పుడు మీకు ఈ క్లాత్ లైనింగ్ అనేది అటాచ్ చేసుకోవడానికి చాలా టైం పట్టిద్ది. ఇలా మీరు స్టిచ్ చేసుకున్నారు అంటే గమ్తో చాలా తొందరగా బ్లౌజ్ అనేది స్టిచ్ చేసేసుకోవచ్చు. నెక్ పీసులు జాయింట్ వేసిన తర్వాత ఎప్పుడైనా నడుము పట్టి వేసుకోండి. నేను బ్లౌజ్ ఎలా కుడుతున్నాను అనేది గమనించండి. ఇలా కుట్టుకున్నారు అంటే ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది అన్నమాట. నడుం పట్టి జాయింట్ వేసుకున్న తర్వాత ఇలా బ్యాక్ సైడ్కి తిప్పుకొని ఇలా ఒక స్టిచ్ వేసుకోవాలి. నడుం పట్టి ఫినిషింగ్ కూడా చూడొచ్చు మీరు. మన బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది ఎంత నీట్గా వచ్చిద్దో. ఇలా కుట్టుకోండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే నేను చెప్పిన టిప్స్ ఫాలో అవ్వండి. చాలా మంచి ఫినిషింగ్ అయితే వచ్చింది మీకు బ్లౌజ్కి. ఇలా ఫోల్డ్ చేసి బ్యాక్ డాట్స్ కూడా వేసేసుకుందాం. మీకు అన్నీ ఇలా స్టిచ్ చేసుకొని మనం రెడీగా పెట్టుకున్నాం కాబట్టి ఒక 15 మినిట్స్లో మీకు బ్లౌజ్ అయితే లైనింగ్ బ్లౌజ్ కంప్లీట్ అయిపోయింది.
కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఏంటంటే ఈ జాయింట్స్ అనేది అతుకు వేసుకునేటప్పటికే బోర్ కొట్టేసిద్ది అనమాట. ఇప్పుడు కొత్తగా నేర్చుకునే వాళ్ళు చాలా మంది ఇలాంటి బ్లౌజెస్ ఒక్కొక్క బ్లౌజ్ 2-3 డేస్ కుట్టే వాళ్ళు కూడా ఉంటారండి. ఒకటి కుట్టిన తర్వాత రేపు కుట్టుకోవచ్చులే ఇంకా కుట్టలేము అని అయితే పక్కన పెట్టేస్తారు. ఒక్క బ్లౌజ్ 2-3 డేస్ స్టిచ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. అవునా కాదా అనేది కామెంట్ చేయండి. మీరు నెక్ పీస్ రెడీ చేసుకొని ఇదిగోండి బ్యాక్ కూడా రెడీ చేసేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ రెడీ చేసుకున్నాం. మీరు ఇలా 1 by 1 బ్యాకు అలాగే నెక్ పీస్ హ్యాండ్స్ రెడీ చేసుకున్నారనుకోండి, ఇంకా మీకు ఫ్రంట్ పార్ట్ ఫస్ట్ రెడీ చేసుకుంటే మీకు ఫ్రంట్ పార్ట్ రెడీ అయ్యేటప్పటికి కొంచెం బద్ధకంగా అనిపించి రేపు చేసుకోవచ్చులే అనుకుంటారు. అలా కాకుండా ఫస్ట్ అవి రెడీ చేసేసుకున్నారంటే ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి వెళ్తారు కదా, ఇంకేముంది అవన్నీ రెడీ అయిపోయినాయి కదా, ఇంకా మనం స్టిచ్ చేసేసుకుంటే పని అయిపోయిద్దిలే అనుకుంటారు. ఫస్ట్ అవి రెడీ చేసుకోకపోతే మాత్రం కొంచెం బద్ధకిస్తారు. చాలా మంది కొత్తగా నేర్చుకునే వాళ్ళు అయితే ఎక్కువ అనమాట. ఒక్కో బ్లౌజ్ చాలా 2-3 డేస్ స్టిచ్ చేసే వాళ్ళు కూడా ఉంటారనమాట. ఇలా చేసుకోవడం వల్ల మీకు ఇంకా బద్ధకం అనేది ఉండదు. ఎన్ని బ్లౌజులైనా చక్కగా ఈజీగా కుట్టిన ఫీలింగ్ ఉంటుంది. ఏదైనా కుట్టాలి, ముందైనా వెనకైనా తప్పదు. కానీ ఇలా స్టిచ్ చేసుకుంటే ఏంటంటే మనకి బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది, హ్యాండ్స్ రెడీ అయిపోయినాయి, ఇంకేముంది అవి జాయింట్ వేసుకుంటే మనకు అయిపోయింది కదా, నెక్ పీస్ కూడా మళ్ళీ జాయింట్ వేసేసుకున్నాము అని మనం బ్లౌజ్ అనేది పక్కన పెట్టకుండా చక్కగా స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ చేసుకుంటాం అనమాట. మనం ఇంట్లో కుట్టుకునే వాళ్ళమైనా సరే, మరి ఇంట్లో మీ బ్లౌజెస్ కుట్టుకునే వాళ్ళైనా ఎవరైనా సరే, ఇదిగోండి హ్యాండ్స్ కూడా రెడీ అయిపోయినాయి. ఇది కూడా చూడొచ్చు మీరు, ఇక్కడ ఎక్కడ మనకి స్టిచ్ లేదు, చూస్తున్నారు కదా, గమ్ముతో అనేది చక్కగా అటాచ్ చేసేసుకున్నాను. చూసారు కదా ఎంత ఫాస్ట్గా అయిపోతుందో మనకి బ్లౌజ్ అనేది అలా స్టిచ్ చేసుకోవడం వల్ల. ఇప్పుడు వచ్చేసి షేప్ బెల్ట్ రెడీ చేసుకోండి. మన ఛానల్ అనేది కొత్తగా క్రియేట్ చేసిన ఛానల్ అండి. ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీ లైక్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట మన ఛానల్ గ్రోత్కి. మీరు లైక్ చేసి సపోర్ట్ చేస్తే మీకు కావాల్సిన మంచి మంచి వీడియోస్ అయితే తీస్తాను నేను. ఇక్కడ వచ్చేసి మనకి జాయింట్ అయితే పడిద్దండి షేప్ బెల్ట్కి. చాలా చిన్న క్లాత్ అనమాట. శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ అనేది చాలా చిన్నగా వచ్చింది. కానీ ఫస్ట్ జాయింట్ వేసేసుకున్నాం. షేప్ బెల్ట్ ఒక్కటే నేను అటాచ్ చేసుకోలేదు, మిగతాది మొత్తం నేను గమ్ముతోనే అంటించేసుకున్నాను. మీరు ఒకసారి ట్రై చేయండి, కొత్తగా నేర్చుకునే వాళ్ళు అయితే కనుక ఒక్కసారి గమ్తో ట్రై చేయండి. చాలా అంటే చాలా టైం సేవ్ అయ్యిద్ది, మీకు ఇంట్రెస్ట్ వచ్చింది అనమాట. బ్లౌజ్ కుట్టుకునేటప్పుడు కూడా జారిపోకుండా ఉంటుంది కదా. జారిపోయే క్లాత్లు అంటే చాలా మందికి విసుగు వచ్చింది బ్లౌజ్ కుట్టుకోవడానికి. అదే కాటన్ క్లాత్ అలాంటివి అనుకోండి, మీరు మిషన్ మీద అయినా ఈజీగా స్టిచ్ చేసేసుకోవచ్చు. మీరు చూడొచ్చు మన బ్లౌజ్ అనేది ఎంత స్పీడ్గా రెడీ అయ్యిద్దో. ఇంకా మీకు అర్థం అవ్వాలి అని నేను కొంచెం మెల్లిగా డీటెయిల్గా అయితే పెడుతున్నాను వీడియో అనేది, స్లోగా మరీ ఫాస్ట్గా అయితే. మీరు చూస్తున్నారు కదా, కొత్తగా నేర్చుకునే వాళ్ళకి నేను ఎలా స్టిచ్ చేస్తున్నాను అనేది తెలియాలి కాబట్టి అన్ని పిన్ టు పిన్ ప్రతిదీ మీకు చూపించే కుడుతున్నాను అనమాట. చూద్దాం మనకి బ్లౌజ్ ఎంత టైంలో రెడీ అయ్యిద్ది అనేది. నేనైతే బ్లౌజ్ అనేది చాలా ఫాస్ట్గానే కుట్టేస్తానండి. టైలరింగ్ అంటే చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది, అలాగే విసుగు బద్ధకంగా కూడా ఉంటుంది, ఇంట్రెస్ట్గా ఉంటుంది. కొంచెం కుట్టిన తర్వాత ఇంకా రేపు కుట్టుకుందాంలే, ఇంకా ఆపేద్దాము, ఇది రెడీ చేసుకున్నాం కదా, ఇంకేముంది బ్యాక్ పార్ట్ హ్యాండ్సే కదా, రేపు కుట్టేసుకుందాం అని పక్కన పెట్టే వాళ్ళు ఉంటారు చాలా మంది. అవునా కాదా? మెయిన్ కొత్తగా నేర్చుకునే వాళ్ళు అనమాట. ఒక్కో బ్లౌజు 4-5 డేస్ కుడతారు కొంతమంది.
షేప్ బెల్ట్ కూడా నేను ఎలా వేసుకుంటున్నానో చూడండి. చక్కగా ఎడ్జ్కి తీసుకొని గోరుతో రబ్ చేసుకొని ఇలా బ్యాక్ సైడ్కి తిప్పి ఫోల్డింగ్ వేస్తున్నాను. షేప్ బెల్ట్ అనేది నార్మల్గానే వేస్తున్నాను. ఇలా షేప్ బెల్ట్ జాయింట్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసేసుకోండి. ఇప్పుడు మనకి బ్యాక్ రెడీ అయిపోయింది, హ్యాండ్స్ రెడీ అయిపోయింది, నెక్ పీస్ రెడీ అయిపోయింది, షేప్ బెల్ట్ రెడీ అయిపోయింది. చూసారు కదా, ఇదిగోండి ఇలా కొలుచుకోండి. షేప్ బెల్ట్ కరెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్స్ రెడీ చేసుకుందాం. ఫ్రంట్ పార్ట్స్ కూడా చూడొచ్చు, మీకు ఎలాంటి ముడతలు లేవు. ఎప్పుడైనా ఇలా జారిపోయే క్లాత్లకి ఇలా క్రాస్గా ఒక స్టిచ్ వేసుకున్నారనుకోండి, మీకు షేప్ బెల్ట్ షేప్స్ వేసుకునేటప్పుడు ఈ క్లాత్ అనేది జరిగిపోకుండా ఉంటుంది అనమాట. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా యూజ్ అయింది. అలాగే ఇలా ఫోల్డ్ చేసుకొని ఈజీగా, నేను ఏ విధమైన మార్కింగ్ చేసుకోలేదు, చాలా ఈజీగా అయితే మీరు ఈ మెయిన్ డాట్స్ అనేది వేసేసుకోవచ్చు. మీకు పెద్ద ఫార్ములాస్ యూజ్ చేసి వేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇదిగోండి ఈ షోలర్ ఉంది కదా, ఈ షోలర్ జాయింట్ దగ్గర నుంచి ఇలా నెక్ వైపుకి ఎక్కువ, చంక వైపుకి తక్కువ ఉంచుకొని ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఫోల్డ్ చేసుకొని ఇక్కడ 2 పొరలు ఇలా కలవాలన్నమాట. ఎక్కువ తక్కువ లేకుండా ఇలా ఫోల్డ్ చేసుకొని సుమారు ఒక 2.5 ఇంచెస్కి ఇలా వేసేసుకోండి మెయిన్ డాట్. ఇలా వేసుకోవడం వల్ల చూసారు కదా, ఇక్కడ క్లాత్ కూడా ఎక్కడ మనకి లూజ్ రాలేదు, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది అనమాట బ్లౌజ్ డాట్ అనేది. ఇది వేసుకోకపోతే మీకు క్లాత్ అనేది సిల్క్ క్లాత్ కాబట్టి మనం ఎంత అంటించుకున్నా ఈ ఎడ్జెస్లోనే కదా అంటించుకునేది, ఈ మధ్యలో అనేది జరిగిపోయింది క్లాత్. సిల్క్ బ్లౌజులు కుట్టే వాళ్ళు, మెయిన్గా కొత్తగా నేర్చుకునే వాళ్ళు అయితే, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే అంత ప్రాబ్లం ఉండదు. కొత్త వాళ్ళు అయితే కనుక ఇలా వేసుకోండి. అలాగే ఇదిగోండి ఇటు సైడ్ డాట్ వచ్చేసి నెక్ వైపుకి ఎక్కువ, కింద తక్కువ, ఇలా ఫోల్డ్ చేసుకొని స్ట్రైట్గా ఈ డాట్ కూడా వేసేసుకోండి. అలాగే చంకలో డాట్. సేమ్ ఇటు సైడ్ కూడా డాట్స్ వేసేసుకున్నాం. ఇంకా పర్టికులర్గా ఈ డాట్స్ వేసుకోవడానికి సింపుల్ ట్రిక్స్ ఏమన్నా కావాలి, ఎలా వేసుకోవాలి చూపించండి ఈజీ మెథడ్లో అంటే కామెంట్ చేయండి, తప్పకుండా వీడియో అయితే చేస్తాను. ఇంకా మన ఛానల్ చూస్తా కొత్తగా నేర్చుకునే వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరున్నారు అనేది తప్పకుండా కామెంట్ చేయండి. మీకు ఎలా అయితే మీకు ఈజీ వేలో అర్థమైద్ది అనేది నేను ఏ బ్లౌజెస్ కొలతనైనా జనరలైజ్ చేసి అయితే చెప్తున్నాను. మీకు ఏదైనా ఎవరికైనా ఈజీగా అర్థమయ్యేటట్టు. ఇంకా ఫర్దర్ వీడియోస్లో మన మోడల్ బ్లౌజెస్ కావచ్చు, ఇంకా ఉంటాయి కదా, కొంతమందికి బాడీ అనేది ఒక్కొక్క రకంగా ఉంటుంది. చెస్ట్ ఎక్కువ ఉండి నడుము తక్కువ, లేదంటే చెస్ట్ అసలు లేకుండా పెద్ద సైజు బ్లౌజులు, అలాంటివి వచ్చినప్పుడు ఎలా మనం కొలతలు తీసుకోవాలి, ఎలా బ్లౌజ్ స్టిచ్ చేసుకోవాలి అనేది కూడా చూపిస్తాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి 2 పార్ట్స్కి అయితే మనకి రెడీ అయిపోయినాయి కదా, ఒక్కసారి ఇలా చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చినాయా రాలేదా. ఎగ్జాక్ట్గా వచ్చినాయి అనమాట. ఇప్పుడు షేప్ బెల్ట్లు నేను చెప్పినట్టు కనుక మీరు కట్ చేసి మీరు స్టిచ్ చేసుకునే వాళ్ళల్లో అవునండి మాకు ఒక్కో బ్లౌజు మాకు కుట్టాలంటే విసుగ్గా అనిపించి 2-3 డేస్ కుడతాము అనే వాళ్ళు ఎవరైనా ఉంటే నేను చెప్పినట్టు ఇలా ట్రై చేయండి. మీరు కంపల్సరీ మీరు బ్లౌజ్ అనేది ఈజీగా స్టిచ్ చేసాము అన్న ఫీలింగ్ మీకు వచ్చిందా రాలేదా అనేది కామెంట్ చేయండి. నార్మల్ ఏ పార్ట్ అయినా ముందు వెనక్కైనా కుట్టాల్సిందే తప్పదు, కానీ ఏది ఫస్ట్ మనం రెడీ చేసుకుంటే మనకి ఇంట్రెస్ట్ వచ్చింది బ్లౌజ్ కుట్టేటప్పుడు అనేది మనం చూసుకోవాలన్నమాట. నేను ఆల్మోస్ట్ ఏ బ్లౌజెస్ స్టిచ్ చేసినా ఇదే మెథడ్లో చేస్తానండి. ఫస్ట్ బ్యాక్, హ్యాండ్స్, షేప్ బెల్ట్ రెడీ చేసేసుకుంటాను.
నెక్ పీసెస్ కూడా బ్లౌజ్ అంతా కుట్టిన తర్వాత కూడా నెక్ పట్టి వేయడానికి బద్ధకంగా ఉంటుంది కొంతమందికి. వెయ్యొచ్చులే తర్వాత వేద్దాం అనుకుంటారు. షేప్ బెల్ట్ రెడీ చేసేసుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చినాయా రాలేదా అనేది. నాకైతే కరెక్ట్గానే వచ్చినాయి. ఇవ్వండి, ఏమన్నా ఇక్కడ ఎక్కువ తక్కువలు వస్తే ఇదిగోండి కొంచెం వచ్చింది, ఇలా కట్ చేసేసుకోండి. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి దీనికి ఓవర్లాక్ చేసుకోవాలి. నేను ఓవర్లాక్ అయితే చేసేసుకున్నాను అండి. ఇలా ఓవర్లాక్ చేసుకున్న తర్వాత, ఓవర్లాక్ లేని వాళ్ళైనా పర్లేదు, ఇలా షేప్ బెల్ట్ జాయింట్ వేసుకున్న తర్వాత ఈ ఖర్చు అనేది పైకి పెట్టేసుకొని ఒక స్టిచ్ వేసుకోండి. ఎడ్జ్కి వేసుకోండి, ఎంత వీలైతే అంత బాడీ పార్ట్ మీద అనమాట, షేప్ బెల్ట్ మీద కాదు. ఇలా పైకి పెట్టేసుకొని ఖర్చు బాడీ పార్ట్ మీద వేసుకోండి ఒక స్టిచ్. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది తప్పకుండా కామెంట్ చేయండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు అయితే రోజుకి 10 బ్లౌజులు అంటే మీరు చాలా ఎక్స్పీరియన్స్ అయి ఉండాలన్నమాట స్టిచ్చింగ్లో, ఓకేనా? కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఏంటి, ప్రతిదీ కొలుచుకుంటారు. వాళ్ళకి భయం, ఏ పార్ట్ అయినా సరే, చెస్ట్ లూజ్ కానీ ఏదైనా కూడా ఎక్కువ కొలిచిందే కొలుస్తారు. అలాగే స్టిచ్ చేసింది 1-2 సార్లు చూసుకుంటూ ఉంటారు. కొంచెం ప్రాక్టీస్ ఉంది, మేము కొంచెం సీనియారిటీ ఉన్న వాళ్ళైతే మాత్రం కంపల్సరీ స్టిచ్ చేసుకోవచ్చండి. 10 బ్లౌజెస్ అంటే ఇంకా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆల్మోస్ట్ మిషన్ మీదే ఉండే వాళ్ళైతే స్టిచ్ చేసుకోవచ్చు బ్లౌజెస్. మన ఇంట్లో పని చేసుకుంటా కుట్టుకునే వాళ్ళకైతే కష్టం. ఏదో ఒక పని మీద అయితే మనం లెగవక తప్పదు అనమాట. ఏ పని లేకుండా ఇంకా పిల్లలు, చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకి కూడా కష్టమే అనమాట 10 బ్లౌజులు స్టిచ్ చేయడం అంటే. మినిమం 10 కాకపోయినా అట్లీస్ట్ నేను చెప్పినట్టు ఇలా కట్ చేసుకుని స్టిచ్ చేసుకున్నారు అంటే కనీసం మీరు కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళైనా ఒక 4 బ్లౌజెస్ అయితే స్టిచ్ చేసుకోవచ్చు. ఒక 3 to 4 బ్లౌజెస్ అయితే స్టిచ్ చేసుకోవచ్చు. అది కూడా మీకు బాగా ఇంట్రెస్ట్ ఉంది, మాకు విసుగ్గా అనిపించదు టైలరింగ్ అనుకునే వాళ్ళు ఫస్ట్ నైట్ వచ్చేసి మీరు మొత్తం మీ బ్లౌజ్కి కావాల్సినవి మొత్తం రెడీ చేసేసుకోండి. కట్ చేసుకునేటప్పుడే మీరు నెక్ పీసులతో సహా మొత్తం రెడీ చేసేసుకోండి. రెడీ చేసుకొని చక్కగా ఒక గమ్ బాటిల్ పెట్టేసుకొని, మనం స్టోన్స్ అవి అంటిస్తాం కదా, అదే గమ్ అనమాట, ఏదైనా పర్లేదు. అలా గమ్ డాట్స్ పెట్టేసుకొని చక్కగా ఐరన్ బాక్స్ ఉంటే ఐరన్ చేసేసుకోండి, ఈజీగా అతుక్కుపోయిద్ది అనమాట. ఐరన్ బాక్స్ లేకపోయినా పర్లేదు, చేతితో అయినా ఇలా రబ్ చేసుకున్నారంటే ఈజీగా అటాచ్ చేసేసుకోవచ్చు లైనింగ్ అనేది. అలా లైనింగ్ అన్నీ రెడీ చేసుకున్నారనుకోండి, ఇప్పుడు మనం స్టార్ట్ చేసాం కదా, దగ్గర ఒక 10 నిమిషాలు అవుతుంది అంతే మనం స్టార్ట్ చేసి. చూసారు కదా బ్లౌజ్ ఎంతవరకు అయిపోయిందో. ఇలా చేసుకున్నారు అంటే మీరు ఆడతా పాడతా ఒక 3-4 బ్లౌజెస్ అయితే ఈజీగా కుట్టుకోవచ్చు అనమాట. మొత్తం ఇంకా మనం మిషన్ మీదకి వచ్చిన తర్వాత మనకి ఓన్లీ స్టిచ్చింగే ఉండాలి, ఇంకా కటింగ్ అనేది ఏమీ ఉండొద్దు. నెక్ పీసెస్తో సహా మొత్తం కట్ చేసేసుకోండి కట్ చేసుకునేటప్పుడే. ఇంకా మన ఛానల్లో ఉన్న కటింగ్ వీడియోస్ మీకు అర్థమైనయా, మీకు ఎలా ఉంది, ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి, ఇంకా మీ బ్లౌజ్ సైజ్ ఎంత, మీకు కట్ చేసుకునేటప్పుడు, మీకు బ్లౌజ్ కట్ చేసేటప్పుడు లేదా స్టిచ్ చేసిన తర్వాత మీకు బ్లౌజ్లో వచ్చే డిఫెక్ట్స్ ఏంటి అనేది కామెంట్ చేయండి. మీకు వీడియో కావాలి అంటే దానికి సంబంధించిన వీడియో చేస్తాను నేను. మీ బ్లౌజ్ కటింగ్తో బ్లౌజ్ కట్ చేసి అయితే పోస్ట్ చేస్తాను. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా ఈ వీడియోస్ యూజ్ అవుతాయి టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. కాజా పట్టీకి ఎప్పుడైనా లైనింగ్ క్లాత్, నార్మల్ మెయిన్ క్లాత్ 2 వేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. చాలామంది ఓన్లీ మెయిన్ క్లాత్ వేసుకుంటారు, అలా కాదు. లోపల లైనింగ్ క్లాత్ అనేది కంపల్సరీ వేసుకోవాలి. అలా వేసుకుంటేనే మీకు కాజా పట్టీ అనేది స్టిఫ్గా నిలబడి ఉంటుంది అనమాట. నేను ఎలా కుడుతున్నానో చూడండి, అలా కుట్టుకున్నారు అంటే మీకు ఫినిషింగ్ కూడా చాలా బాగా వచ్చింది. బ్లౌజు కొత్తగా కుట్టే వాళ్ళైనా సరే మంచి ఫినిషింగ్తో అయితే బ్లౌజ్ కుట్టుకోవచ్చు, ఓకేనా? ఉంది ఇలా చెక్ చేసుకొని చూడండి కరెక్ట్గా వచ్చిందా రాలేదా అనేది. ఇక్కడ ఏమన్నా కొంచెం ఒక 1/4 ఇంచు ఎక్కువ తక్కువ వస్తే ఇక్కడ పట్టి కట్ చేసేసుకోండి.
ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు షోల్డర్ కి జాయింట్ వేసేసుకుందాం. ఇదిగోండి షోల్డర్ కి జాయింట్ వేసేసుకుందాం. ఇలా జారిపోయే క్లాతులకి ఇలా అంటించుకోవడం అనేది చాలా మంచి టిప్ అన్నమాట. మనం లేదంటే ఇప్పుడు నేనంటే ఈజీగా జాయిన్ చేసుకోగలుగుతాను. కొత్తగా నేర్చుకునే వాళ్ళు అయితే జాయిన్ చేసుకోవడం కష్టం. తిత్తుల్లాగా వస్తాయి, మళ్ళీ ఊడదీస్తారు, మళ్ళీ జాయింట్ వేస్తారు. అలా వేయడం వల్ల లైనింగ్ కూడా సాగిపోయిద్ది కదా. లైనింగ్ మీరు ఒక్కసారి వేసి స్టిచ్ ఊడదీశారు అంటే లైనింగ్ అనేది సాగిపోయిద్ది అనమాట. నెక్ కావచ్చు, చంక కావచ్చు, హ్యాండ్స్ కావచ్చు, ఏదైనా మీరు ఊడ తీసుకునే సెక్షన్ అనేది పెట్టుకోవద్దు అసలు. ఎప్పుడైనా ముందు కుట్టుకునేటప్పుడే కరెక్ట్గా కుట్టుకోండి. కుట్టిందే కుడతారు, చాలా మంది కుడతారు ఊడదీస్తారు మళ్ళీ రాలేదని. అలా ఎప్పుడు చేసుకోవద్దండి. 1-2 సార్లు చూసి కరెక్ట్గా అయితే కుట్టుకోండి కుట్టుకునేటప్పుడే. ఇప్పుడు హ్యాండ్స్ జాయింట్ వేసేసుకుందాం. మీరు ఎక్కువ బ్లౌజెస్ కుట్టుకోవాలి ఈ రోజు అనుకున్నారనుకోండి, మీకు ముందు రోజు నైటే అర్థమైంది కదా, మీకు రేపు ఇన్ని బ్లౌజెస్ కుట్టుకోవాలి, మేము ఇన్ని ఉన్నాయి మీరు కుట్టుకోవాల్సినవి లేదా బయట వాళ్ళవి కుట్టాల్సినవి అని మీకు అర్థమైంది కదా. అప్పుడు ఏం చేస్తారంటే నైట్ మీకు చక్కగా వర్క్ అంతా అయిపోయి ఫ్రెష్ అయిపోయిన తర్వాత కూర్చొని చక్కగా ఏ బ్లౌజెస్ అయితే రేపటికి మనం కుట్టుకోవాలనేది ఆ ముందు రోజే లైనింగ్స్ అన్ని తడిపేసుకొని రెడీ చేసేసుకోండి. ఓకేనా. రెడీ చేసుకొని నైట్ కూర్చొని చక్కగా ఒకటే మెజర్మెంట్తో ఉన్న బ్లౌజులు అయితే ఒకదాని మీద ఒకటి వేసేసుకొని చక్కగా కట్ చేసుకోవచ్చు. లేదు ఒక్కొక్క మెజర్మెంట్ బ్లౌజు ఒక్కొక్కలది కుట్టాల్సింది 4 కస్టమర్లు అనుకోండి, 4 బ్లౌజులు అయినా పర్లేదు, చక్కగా కూర్చొని మొత్తం బ్లౌజెస్ అన్ని కట్ చేసేసుకోండి. కట్ చేసుకున్నప్పుడే మెయిన్ క్లాత్ మొత్తం ఇంకా A to Z మొత్తం మీకు ఎక్కడన్నా ముక్కలు తగ్గితే అతుకు వేసుకోవాల్సినవి కానీ మొత్తం కట్ చేసేసుకొని ఇంకా మిషన్ ఎక్కిన తర్వాత నేను ఇప్పుడు ఎలా కుడుతున్నాను అలా కుట్టుకోండి. లేదు మీరు లైనింగ్స్ కట్ చేసుకొని లేదా మెయిన్ క్లాత్ కట్ చేసి అన్న అతుకులు పడాల్సినవి కానీ మెడపట్టీలు కానీ కుట్టేటప్పుడు కట్ చేసుకుందాంలే అని పక్కన పెట్టేశారనుకోండి, ఈ కుట్టేటప్పటికి విసుగొచ్చిద్ది అనమాట. అదే అన్నీ రెడీ అయి ఉంటే మీకు తొందరగా అయిపోయింది బ్లౌజు. ఇలాంటి చిన్న చిన్న టిప్సేనండి. ఇలాంటి టిప్స్ యూజ్ చేయడం వల్లే ఎక్కువ బ్లౌజెస్ అయితే కుట్టగలుగుతారు. కొంతమంది ఏమో అందరూ మేము ఎందుకు కుట్టలేకపోతున్నాం వాళ్ళు కుడతారు కదా అనుకుంటారు. కటింగ్ అనేది ముందు చేసేసుకొని రెడీ చేసుకున్న వాళ్ళకి మిషన్ ఎక్కిన తర్వాత ఇంకా కొన్ని పార్ట్స్ కట్ చేసుకోకుండా మెయిన్ ఓన్లీ బ్యాక్ ఫ్రంట్ హ్యాండ్స్ తీసి షేప్ బెల్ట్కి అన్నిటి క్లాత్ వెతుక్కుంటా ఉన్నారనుకోండి మిషన్ ఎక్కిన దగ్గర నుంచి, మీకు విసుగొచ్చిద్ది అనమాట. కొంతమందికి ఏంటంటే షేప్ బెల్ట్ కూడా క్లాత్ సరిపోదు, అలాంటప్పుడు వేరే క్లాత్ వెతుక్కోవాలి మళ్ళీ షేప్ బెల్ట్లో లోపల వేయడానికి. అది వెతుక్కునేటప్పటికి సగం విసుగొచ్చేసిద్ది. అలా కాకుండా మీకు మెయిన్ క్లాత్లో మిగలలేదు, లైనింగ్లో మిగలలేదు, అప్పుడు వేరే క్లాత్ కూడా చూసేసుకొని కట్ చేసేసుకోండి అప్పుడే. అన్నీ రెడీ చేసేసుకొని చక్కగా మిషన్ ఎక్కారంటే మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళు అయినా సరే ఈజీగా ఇప్పుడు 2-3 రోజులు బ్లౌజ్ కుట్టే వాళ్ళు ఉంటే మీరు ఒక్క గంటలోనే కుట్టుకోగలుగుతారు. నేను 10 నిమిషాలు 20 నిమిషాలు అని చెప్పను, ఎందుకంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఇంత ఫాస్ట్గా అయితే కుట్టలేరు. వాళ్ళు చూసుకుంటా అన్ని మెజర్మెంట్స్ చెక్ చేసుకుంటా కుడతారనమాట. లేదు టైలరింగ్లో ఉంది, ఎక్స్పీరియన్స్ ఉంది, ప్రాక్టీస్ ఉంది, కానీ కుట్టడానికి కొంచెం బద్ధకంగా ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళైతే మాత్రం చక్కగా ఈజీగా ఒక 4-5 బ్లౌజెస్ అయితే ఈజీగా స్టిచ్ చేసుకోగలుగుతారు మీరు. నేను ఎక్కువ బ్లౌజెస్ ఉన్నాయి రేపు అనుకుంటే కనుక నైట్ అన్నీ ఆల్మోస్ట్ ఇలా రెడీ చేసేసి పెట్టేసుకుంటాను. కాటన్ రిలేటెడ్ బ్లౌజెస్ ఉంటాయి కదా, ఇప్పుడు చందేరి కావచ్చు, కాటన్ కావచ్చు, అలాంటి వాటికైతే గమ్ ఏం పెట్టను. అవైతే మనం ఈజీగా లైనింగ్ అనేది అటాచ్ చేసేసుకోవచ్చు. అదే ఇలా జారిపోయే క్లాతులకైతే ఇలా గమ్ పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి లైనింగ్ అటాచ్ చేయడానికే సగం టైం సరిపోయిద్ది అనమాట అక్కడ జారిపోయే క్లాతులకి. అలాంటి వాటికే గమ్ పెట్టుకుంటాను.
చాలా మంది పైపింగ్ బ్లౌజులు, వర్క్ బ్లౌజులు ఇంకా కష్టము, టైము అనుకుంటారు. అసలు చెప్పాలంటే పైపింగ్ బ్లౌజులకి, వర్క్ బ్లౌజులకే ఇంకా చాలా టైం తక్కువ పట్టిద్ది తెలుసా మీకు? నెక్ పట్టి వేసుకోవాలని ఉండదు. చక్కగా నెక్ వేసేసుకొని బ్యాక్ తిప్పేసుకోవడమే. పైపింగ్ బ్లౌజులు కూడా అంతే. ఇన్విజిబుల్ పైపింగ్ అయితే మనం లైనింగ్కి జాయింట్ వేసేసుకుంటాం. పైపింగ్ అనేది చక్కగా దాన్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టేసుకొని తిప్పేసుకుంటాం. అప్పుడు మీకు గమ్ముతో అటాచ్ చేసుకోవాలి అన్న ఇది కూడా ఉండదు. ఇలాంటి క్లాతులకైనా సరే ఈజీగా అటాచ్ చేసుకోవచ్చు మనం పైపింగ్ అనేది. ఇదిగోండి హ్యాండ్స్ కూడా 2 జాయింట్ వేసుకున్నాం కదా, ఇప్పుడు హ్యాండ్స్ కూడా ఓవర్లాక్ చేసుకొని వచ్చేస్తాను. ఇదిగోండి హ్యాండ్స్ కి చక్కగా ఓవర్లాక్ చేసేసుకున్నాను. ఓవర్లాక్ మిషన్ ఉన్న వాళ్ళు అయితే చేసుకోండి. ఇంట్లో కుట్టుకునే వాళ్ళకి మాక్సిమం అవసరం ఉండదు అనమాట. కస్టమర్స్ స్టిచ్ చేసే వాళ్ళకే ఓవర్లాక్ మిషన్ యూజ్ అయ్యింది. మీరు కుట్టుకుంటున్నారు అనుకోండి, మీకు ఫినిషింగ్ బాగుండాలి, గుచ్చుకుంటున్నాయి క్లాత్లు అనుకుంటే మీకు టైలరింగ్ షాప్స్లో ఎక్కడైనా సరే ఒక 10 రూపీస్ ఇస్తే ఓవర్లాక్ అనేది చేసిస్తారు. మళ్ళీ దానికోసం మీరు మిషన్ కొనుక్కొని అలా అంత అవసరం ఉండదు. లేదు మేము కస్టమర్స్ కూడా కుడతాము, ఫినిషింగ్ బాగుంటుంది మా ఏరియాలో, ఎక్కువ మనీ అయినా ఇస్తారు అనుకునే వాళ్ళు కొనుక్కోండి ఓవర్లాక్ మిషన్ ఎప్పుడైనా. ఇప్పుడు సైడ్ జాయింట్ చేసేసుకుందాం. నెక్ పట్టీ అనేది మీరు సైడ్ జాయింట్ చేసిన తర్వాత అయినా వేసుకోవచ్చు, లేదా ఫస్ట్ నెక్ పట్టీ వేసేసుకొని సైడ్ జాయింట్ అయినా చేసుకోవచ్చు. సైడ్ జాయింట్ కూడా నేను ఎలా వేస్తున్నానో చూడండి. మెజర్మెంట్ బ్లౌజ్ ప్రకారం వేస్తున్నాను అనమాట నేను. ఇలా ముంచే లూజ్ కొలుచుకున్న తర్వాత చంక లూజ్ అనేది చక్కగా ఇదిగోండి, ఈ చంక అనేది ఇలా పెట్టేసుకోండి రౌండ్గా. ఇదిగోండి నేను కటింగ్ చేసుకునేటప్పుడు ఆల్రెడీ చంక లూజ్కి మార్కింగ్ పెట్టుకున్నాను, ఎగ్జాక్ట్గా అక్కడికే వచ్చింది. మన కటింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి. మీరు మెజర్మెంట్ బ్లౌజ్తో చెక్ చేసుకున్నా, నడుము లూజ్ ప్రకారం కొలుచుకున్నా, ఎలా కొలుచుకున్నా కూడా సెట్ అయ్యిద్ది అనమాట. కస్టమర్లకి తేడా అంటూ ఏమి రాదు. అలాగే ఈ సైడ్ జాయింట్ స్టిచ్ అనేది ఎప్పుడైనా లైన్గా వచ్చేటట్టు చూసుకోండి, వంకర్ టింకలు రాకూడదు. కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే మనం ఇక్కడి నుంచి ఇక్కడికి స్కేల్తో లైన్ డ్రా చేసుకొని మళ్ళీ ఇటు సైడ్ కూడా స్కేల్తో లైన్ డ్రా చేసుకోండి. ఉక్సులు పట్టి వైపు కొలుచుకోవాలి, కాజా పట్టి సైడ్ కొలుచుకోవాలన్నమాట మెజర్మెంట్ బ్లౌజ్లో. కొంతమందికి హ్యాండ్ అనేది ఒక హ్యాండ్ లూజు, ఒక హ్యాండ్ టైట్ అలా ఉంటుంది అనమాట. లావుగా సన్నగా ఉంటుంది ఒక్కో హ్యాండ్. ఎటు సైడ్ కొలత అటు సైడ్ తీసుకోండి ఆది బ్లౌజ్ ప్రకారం అయితే కనుక. అలాగే చంక లూజ్ కూడా ఎటువైపుది అటువైపే కొలుచుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కదా ఇది కూడా ఫ్రంట్ పార్ట్ ఇలా కొలుచుకోండి. నెక్ జాయింట్ చూపిస్తాను. నెక్ పట్టీ అనేది ఇదిగోండి, నెక్ పట్టీకి ఆల్రెడీ మనం రెడీ చేసుకున్నాం కదా. ఈ నెక్ పీసెస్ కూడా రెడీ చేసుకోకపోతే వేసుకుందాంలే, తర్వాత వేసేసుకుందాంలే, ఇంకేముంది బ్లౌజ్ అంతా రెడీ అయిపోయింది కదా, ఇంకా నెక్ పీసెసే కదా తర్వాత వేసుకుందాం అని పక్కన పెట్టేవాళ్ళు చాలా మంది ఉంటారు. నాకు తెలిసిన వాళ్ళల్లో మా ఫ్రెండ్స్లో కూడా కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు కూడా బ్లౌజ్ అంతా కుట్టేసాము, ఇంకా నెక్ పట్టీ ఒక్కటే వేయాలి, మొత్తం కుట్టేసాంగా రేపు వేసేద్దాంలే అని తీసేసాను మిషన్ అని చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ముఖ్యంగా. నేను నెక్ పట్టీ వేసే పద్ధతి కూడా మీకు డిఫరెంట్గా ఉంటుంది చూడండి. అందరూ చూపించినట్టు కాకుండా నేను కొంచెం డిఫరెంట్గా వేస్తాను అనమాట. ఫస్ట్ వచ్చేసి ఇలా 3/4 ఇంచుకి కానీ 1 ఇంచుకి కానీ క్లాత్ క్రాస్గా కట్ చేసేసుకొని జాయింట్లు వేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఓపెన్స్ ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని ఫోల్డింగ్ కింద వైపున ఓపెన్స్ అనేది నెక్కి జాయింట్ వేస్తాను అనమాట.
ఇలా వేసుకుంటే ఇంకా మళ్ళీ మీరు రిటర్న్ తిప్పుకొని కట్ చేసుకోవాల్సిన అవసరం ఏమి ఉండదు. నెక్ పట్టి ఎగ్జాక్ట్ గా సరిపోయిద్ది. చాలా ఫినిషింగ్ కూడా మీకు చాలా నీట్ గా వచ్చింది ఇలా వేసుకోవడం వల్ల. నెక్ పట్టి ఇలా ట్రై చేయండి. మీలో ఇలా కాకుండా మాక్సిమం ఇలా ఎవ్వరు వెయ్యరు. మీలో ఎవరన్నా లేదు మాకు ఇలా తెలుసు మేము వేస్తాము అనే వాళ్ళు ఎవరన్నా ఉంటే కామెంట్ చేయండి. ఒకటే ఖర్చుతో మీరు ఏ ఖర్చుతో అయితే స్టార్ట్ చేశారో ఉక్సులు పట్టి కాజా పట్టి వైపు అదే ఖర్చు చివరి వరకు పెట్టుకోండి. ఒక చోట ఎక్కువ ఒక చోట తక్కువ పెట్టుకోవద్దు. అప్పుడే మీకు బ్యాక్ రౌండ్ కావచ్చు, ఫ్రంట్ రౌండ్ కావచ్చు, నీట్ గా వచ్చింది అనమాట. ఓకేనా? ఇదిగోండి ఇలా నెక్ పట్టి వేసుకున్న తర్వాత ఎక్స్ట్రాస్ ఏమన్నా జాయింట్స్ దగ్గర ఎక్స్ట్రా క్లాత్ ఉంటే ఇలా కట్ చేసేసుకోండి. ఒక 1/2 ఇంచ్ ఉంచుకొని ఈ జాయింట్స్ దగ్గర వస్తాయి అన్నమాట. నెక్ పట్టి జాయింట్ దగ్గర ఎక్స్ట్రాస్ మొత్తం కట్ చేసేసుకోండి. ఇలా జాయింట్ వేసుకున్న తర్వాత ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ చివరికి నెక్ పట్టి మీద, బ్లౌజ్ పీస్ మీద కాదు గుర్తుపెట్టుకోండి, బ్లౌజ్ మీద కాకుండా నెక్ పట్టి మీద ఎంత ఎడ్జ్కి వీలైతే అంత ఎడ్జ్కి నెక్ వైపుకి స్టిచ్ వేసుకోండి. అటు చివరికి కాదు, ఫోల్డింగ్ పక్కనే పడేటట్టు చూసుకోండి. ఫినిషింగ్ చాలా బాగా వచ్చింది. నెక్ పట్టి కూడా ఇలా వేసుకోవడం వల్ల మీకు స్టిఫ్గా ఉంటుంది అనమాట. ఇదిగోండి బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది. ఇదిగో నెక్ పట్టి ఫినిషింగ్ కూడా చూడొచ్చు మీకు ఎంత బాగుందో. ఇది మనం వేసే పద్ధతిలో వేస్తే ఇలా వచ్చింది అనమాట. ఇలా చక్కగా హెమ్మింగ్ చేసేసుకుంటే నీట్గా ఉంటుంది. ఇంకా బ్యాక్ సైడ్ కూడా ఇంకా అయిపోయిందండి. ఇంకా ఈ ఎక్స్ట్రా కుట్లు వేసేసుకొని ఇంకా ఓవర్లాక్ చేసుకుంటే బ్లౌజ్ అనేది కంప్లీట్ అయిపోయింది అనమాట. ఈ వీడియో ఎలా ఉంది, బాగుందా, ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి కొలతల్లో అనుకుంటే కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. ఓకేనా? వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి చివరి వరకు. అన్నీ మనకి యూజ్ అయ్యే స్టెప్ బై స్టెప్ పిన్ టు పిన్ మొత్తం పెడుతున్నాను నేను. ఎందుకంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళు మళ్ళీ నేను ఫాస్ట్గా పెట్టేసి మీకు అర్థం కాకుండా చెప్తే మీకు కన్ఫ్యూజ్ అవుతారని నేను వీడియో అనేది లెంత్ అయినా ఫుల్ ఏదైనా కటింగ్ వీడియో కావచ్చు, స్టిచ్చింగ్ వీడియో కావచ్చు, చివరి వరకు పెడతాను. అందుకని వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఏ డౌట్స్ ఉండవు మీకు ఇంకా కటింగ్లో. ఈ ఎక్స్ట్రా కుట్లు అనేది ఎప్పుడైనా ఒక 3 స్టిచెస్ అయితే వేసేసుకోండి. ఒక స్టిచ్ 2 స్టిచ్లు కాదు, 3 లేదంటే 4 స్టిచ్లు అయినా వేయండి. ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసేసుకోండి ఇలా నీట్గా. చూసారు కదా 3 స్టిచెస్ కూడా ఎంత లైన్గా వచ్చినాయో. ఇలా రావాలన్నమాట సైడ్ జాయింట్. అలాగే ఈ కింద కూడా ఏ విధమైన ఎక్కువ తక్కువలు రాకుండా చక్కగా నీట్గా వచ్చినాయి. నీట్గా వచ్చింది అనమాట ఫినిషింగ్ అనేది. ఇదిగోండి కాజా పట్టి కావచ్చు. ఇదండి ఇవాళ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.